శ్రీ సత్యసాయి జిల్లా కదిర్లో ఆర్టీఓ కార్యాలయాన్ని జిల్లా కేంద్రానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కదిరి మినీ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాహన యజమానులు స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ను కలిసి ఆర్టీఓ కార్యాలయాన్ని కదిర్లోనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చొరవతో కదిర్లో ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు కావడంతో వేల మంది వాహనదారులకు సేవలు స్థానికంగానే అందుబాటులోకి వచ్చాయని వారు తెలిపారు. ప్రస్తుతం కార్యాలయాన్ని పుట్టపర్తికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం తమలో ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఎలాంటి అపోహలకు గురి కావద్దని ఆర్టీఓ కార్యాలయం కదిరిలోనే కొనసాగేందుకు తన వంతు కృషి చేస్తానని వాహనదారులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కదిరి మినీ లారీ అసోసియేషన్ సభ్యులు పలువురు వాహనదారులు పాల్గొన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ పనులు హైడ్రా ఆధ్వర్యంలో శరవేగంగా కొనసాగుతున్నాయి. 19 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని వినియోగంలో లేని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. చెరువును ఆక్రమణల నుంచి రక్షించి సహజ స్వరూపాన్ని పునరుద్ధరించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రంగా తీర్చిదిద్దేలా పనులు సాగుతున్నాయి. ఇందులో వాకింగ్ ట్రాక్లు, హరితవనాలు, రక్షణ గోడలు, ఆధునిక లైటింగ్, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే తరహాలో ఉప్పల్ నల్ల చెరువు, హెచ్ఎంటీ, కాపరా చెరువుల సుందరీకరణ పనులు కూడా హైడ్రా ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. నగరంలోని చెరువులను పరిరక్షిస్తూ ప్రజలకు మెరుగైన పర్యావరణం అందించడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడ నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలం మరదవాడ గ్రామంలో విషాద ఘటన ఆందోళన కలిగిస్తోంది. ఈతకు వెళ్లిన యువకుడు సుకుమార్ కోసం 3వ రోజు కూడా భద్రతా దళాలు, ఫైర్ సిబ్బంది, స్థానికులు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కంకర క్వారీ సమీపంలోని నీటి ప్రాంతాల్లో అనేక బృందాలు నిరంతరం శోధిస్తున్నప్పటికీ ఇప్పటివరకు సుకుమార్ ఆచూకీ లభించలేదు. కొడుకు కోసం కన్నీరు మున్నీరు అవుతున్న తల్లి, ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యుల పరిస్థితి హృదయ విదారకంగా మారింది. ఘటనా స్థలి వద్దే బంధువులు, గ్రామస్తులు ఆశగా ఎదురు చూస్తుండగా ఎలాంటి సమాచారం దొరుకుతుందా అని నిరీక్షిస్తున్నారు. మరోవైపు గాలింపు చర్యలను అధికారులు మరింత వేగవంతం చేసి ప్రతి అవకాశాన్ని పరిశీలిస్తూ సుకుమార్ కోసం అన్వేషిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సేవ కార్యక్రమాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఈ నెల 17న జరగనున్న ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు, అధికారులు చేపట్టారు. తెల్లవారుజామున సుప్రభాత సేవానంతరం భక్తుల దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపేసి మూల విరాట్ను దౌళ వస్త్రంతో కప్పి మహాద్వారం నుంచి ఆలయం మొత్తం పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. అనంతరం కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు సహా సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన ప్రత్యేక మిశ్రమాన్ని ఆలయ గోడలు, ప్రహారీలకు లేపనం చేసి తిరిగి నీటితో శుభ్రపరిచారు. అనంతరం మూలమూర్తికి ప్రత్యేక పూజలు, నివేదనలు నిర్వహించి భక్తులకు శ్రీవారి దర్శనాన్ని పునః ప్రారంభించారు. ఆణివార ఆస్థానానికి ముందు ఆలయ పవిత్రత కోసం నిర్వహించే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమానికి విశిష్ట ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఖమ్మం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. కల్లూరు పట్టణంలో అక్రమంగా విక్రయిస్తున్న 3 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన తనిఖీల్లో ఈ గంజాయి పట్టుబడ్డట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై ఎన్టీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 1,50,000గా అధికారులు అంచనా వేశారు. నిందితులను విచారిస్తున్న పోలీసులు గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి సరఫరా చేయాలనుకుంటున్నారనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ప్రసిద్ధి చెందిన శ్రీ మరిడెం అమ్మవారి జాతర మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 13వ తేదీ నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు మొత్తం 37 రోజుల పాటు ఉత్సవాలు రంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రాజప్ప, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాథ్ ముఖ్య అతిథులుగా హాజరై జాతరను ప్రారంభించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కె విజయలక్ష్మి, ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నటువంటి ప్రజాప్రతినిధులు మూలవిరాట్ పల్లకితో ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ ఏడాది స్పెషల్ లైటింగ్ అలంకరణలు, అమ్మవారి పల్లకి, జోడెద్దుల వాహనం, ఏనుగు వాహనం, శక్తి వేషాలు, అలాగే బ్యాండ్ ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కాకినాడ రూరల్లో జనసేన శ్రేణులు ప్రత్యేక పాదయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ ఆధ్వర్యంలో సర్పవరం జంక్షన్ నుంచి పిఠాపురం పాదగాయ క్షేత్రం వరకు ఈ పాదయాత్ర చేపట్టారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, రాష్ట్ర స్థాయి నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సందీప్ ప్రజల కోసం నిరంతరం శ్రమించే పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ఈ పాదయాత్ర నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం పాదగయ పుణ్యక్షేత్రంలో పవన్ కళ్యాణ్ త్వరితగతిన కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 31 నెలలు పూర్తవుతున్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు కాలేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆరోపించారు. యువ సంగ్రామ సభ నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, యువత కోసం ప్రకటించిన 13 డిక్లరేషన్లలో అనేక హామీలు ఇప్పటికీ నెరవేరలేదన్నారు. 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి, 10 లక్షల రుణాలు, మహిళలకు స్కూటీలు, విద్యా భరోసా కార్డు, ఉద్యమకారులకు స్థలాలు వంటి హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోన్న యువతపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ హయాంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశామని పేర్కొన్నారు. ఈ నెల 18న సరూర్ నగర్ స్టేడియంలో జరిగే బీఆర్ఎస్ యువ సంగ్రామ సభలో కాంగ్రెస్ హామీల అమలుపై ప్రజల తరఫున ప్రశ్నిస్తామని తెలిపారు. కుత్బుల్లాపూర్ నుంచి సుమారు 5,000 మంది యువత ఈ సభలో పాల్గొంటారని, తెలంగాణ భవిష్యత్తు కోసం యువత ఐక్యంగా రావాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిలుపునిచ్చారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు శాస్త్రీయ సాగు విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయం నుంచి నేరుగా రైతులతో మాట్లాడి వారి సాగు పరిస్థితులు, అలాగే ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. తక్కువ నీటితో సాగే పంటలపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని, అందుకు అవసరమైన శాస్త్రీయ సలహాలను వ్యవసాయ శాఖ అందిస్తుందని తెలిపారు. భూగర్భ జలాలు, సాగునీటి, విద్యుత్ లభ్యత వంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని రైతులకు పంటల ఎంపికపై సూచనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు సరైన మార్గదర్శకాలు అందించాలని, నీటి ఆదా చేసే పంటలపై విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న లోహిత లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. కంపెనీలో బ్యాచ్ ప్రక్రియ నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఉద్యోగి టీవీ రమణ ఒక్కసారిగా అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన సహోద్యోగులు వెంటనే ఆయన్ను విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. అయితే రమణ అస్వస్థతకు గల అసలు కారణం ఏంటి, రసాయనాల ప్రభావమా లేక ఇతర కారణాలా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సింది. ఘటనపై కంపెనీ యాజమాన్యం, సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అమరావతి అభివృద్ధి నిర్మాణంలో సింగపూర్ సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్తో పాటు సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. నగరాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల నిర్మాణంలో తమ అనుభవాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణతో పాటు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తామని తెలిపారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో సింగపూర్ సహకారం కీలకంగా మారింది. అమరావతి సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై సీఎం అధికారులతో సమీక్ష జరిపారు. దేవాదాయ శాఖ, ఆర్ఎండ్బి, ఏపీఎస్ఆర్టీసీ, రవాణా, అగ్నిమాపక శాఖల పనితీరు, సేవల అమలుపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అలాగే రాష్ట్రంలో యూరియా లభ్యత, సరఫరా పరిస్థితిపై కూడా సమీక్షించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో సిఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.